నమస్తే అందరికి జై హింద్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి ఎల్లప్పుడూ. మా ఇంట్లో గోంగూర అయితే కాపు వచ్చిందండి చెట్లు. ఇంతకుముందు వాళ్ళు ఉండిపోయిన వాళ్ళు వేసిరండి గోంగూర చెట్లు. మళ్ళీ ఎండాకాలం వచ్చేసరికి ఆ గింజలు మళ్ళీ పలిగి రీసెంట్గా మొలిసిన ఒక నెల క్రితం మళ్ళీ ఇటు రోజు నేను నీళ్ళు పోసిన మంచిగా. మా భార్య అంటుంది ఎందుకంటే రోజు నీళ్ళు పోతావు అని అంటుంది. లేదు వర్షాలు కాదు, నీళ్ళు పోయటం వల్ల కొంచెం డెవలప్ ఉంటుంది. ఎప్పుడైనా మనకి కనుక ఇక మనకి తలకు నూనె పెట్టుకుంటే ఎట్లా డెవలప్ ఉంటుందో జుట్టు అనేది ఆ విధంగా చెట్టుకు కూడా నీళ్ళు పెడితే వాటి ఆరోగ్యంగా సంరక్షణ బాగుంటుంది అనమాట. ఎప్పుడైనా కరేపాకు కూడా చూడండి, కరేపాకు కూడా అప్పుడు ఎండిపోయింది, మొత్తం ఎండిపోయింది ఒక నెల క్రితం. మా పక్కన ఒక సిస్టర్ ఉంది, ఆ సిస్టర్ చెప్పింది నాన్న రోజుకు ఒక బకెట్ నీళ్ళు పోయండి చెట్లకి, ఆటోమేటిక్ మీకు వారం రోజుల్లో పచ్చగా ఆకు వస్తుందని చెప్పింది. సక్సెస్ఫుల్గా చూడండి ఎట్లుందో. ఒక పంట ఉన్నట్టుంది కరేపాకు పంట. ఇదండి ఈ కిరాయి లేని కూడా మంచిగా మేము సొంత ఇళ్ళకి చూసుకుంటాం. గోంగూర అయితే 1 కేజీ అయితే అయిద్దండి, ఒక 20 చెట్లు 30 చెట్లు ఉంటాయి మొత్తం. ఇది వచ్చేసి పుల్ల గోంగూర అనేది పుల్లగా ఉంటుంది. ఇది ఎర్ర గోంగూర ఉంటుంది, పుల్లగా ఉంటుంది. ఎర్ర గోంగూర అనేది పుల్లగా ఉంటుంది. చిన్నప్పుడు ఏమేం పనులు చేసాం మంచిగా, మన పత్తి తీస్తారు కదా, పత్తి మంచిగా కట్టుకునేది అండి. చిన్నప్పుడు చదువుకుంటూనే సెలవులప్పుడు పనికి పోయేది, మంచిగా కట్టుకునేది. ఇట్లా మంచిగా కట్టుకొని పత్తి ఎట్లా ఏరేదండి, ఇట్లా గుబ్బులు ఉండేది, ఇట్లా 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 ఏరుకుని పోయేది. చూడండి ఆ పని ఇప్పుడు కూడా ఇప్పుడు కలవడం చూడండి. అందుకే పని చేసి సుఖపడాలి, 2 చేతులతో అదే కష్టపడి సుఖపడాలి. కానీ సుఖపడాక కష్టపడలేము. ఆనాడు కష్టాలు పడ్డామండి, ఈనాడు కూడా కష్టాలు. మనిషికి కొంతమందికి అంతేనండి, కొంతమంది సుఖం ఉంటుంది ఎల్లప్పుడు. జీవితంలో పాప అన్ని కష్టాలు. మాకు అలా చిన్నప్పుడు కూడా కష్టపడ్డాం, ఇప్పుడు కూడా చాకరీ తప్పలేదు. ఇట్లా తప్పదులేండి. ఇక మనం మానవ యాంత్రిక జీవితంలో ఇవన్నీ కామన్ అనుకోవాలి. మనం పోతుండాలి, ముందుకు పోతుండాలి. గాడి చాకరీ తీసుకొని వచ్చి తప్పదుగా మరి ఏం ఇస్తాం, చాకరీ చేయాల్సిందే. 3 బెండకాయలు ఉన్నాయి చెట్టుకి. ఇవ్వండి, దీంట్లో 2 బెండ చెట్లు కూడా మొలిసినాయండి ఆటోమేటిక్గా. ఈ బెండ చెట్లు అంట ఆ కాయలు తెంపంగానే అంతవరకు కట్ చేయాలి. కట్ చేసి అడ్డం పెరుగుతాం, తీసేసి చిలిపినోల నిన్ను చూడగానే పొలపు పొంగేను నాలోనే, పొలపు పొంగేను నాలోనే. వద్దులే కూర్చోటి ఉంది, నిలబడతా. చిన్నప్పుడు పత్తి పోయేదండి, మిరపకాయలు కూడా పోయేది. మిరపకాయలు మన పండి మిరపకాయలు ఉంటాయి కదా తోటలో, 20 రూపాయలు కూలి పోయేది. 20 రూపాయలు అప్పుడు. ఇప్పుడు కూలి వచ్చేసి 400 500 అట మిరపకాయ కూలి పోతే. మేము వచ్చేసి చిన్నప్పటి నుంచి కష్టపడి ఉండే 20 రూపాయలు కూలి కూడా పోయినాం. 20 రూపాయల నుంచి 25 రూపాయలు అట్లా పెరిగింది కూలీ రేట్లు. అప్పటికి ఇప్పటికే 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం రేట్ల కంటే ఇప్పుడు కొంచెం బాగుందండి, కూలీ రేట్లు కూడా పెరిగినాయి. ఏమైంది ఇప్పుడు అంత కూలీ వాళ్ళకి కూడా సమానం, రైతుకి అవును కూలికి సమానం. రైతు పండించే పంట కంటే కూలీలకి ఎక్కువ అవుతుంది, రేట్లు ఎక్కువ అవుతున్నాయి. రైతులు చెప్తారు మేము రోడ్డు ఎంపండి సార్ మాకేం మిగులు సార్. తోటకూర చెట్టు ఒకటి సూపర్ ఉంది. ఇది ఒక్క కూర అవుతుంది. ఇది తోటకూర, ఉల్లిగడ్డ కోసి రేపు తోటకూర ఇది ఒకటి ఏం చేసుకుంటావు అవుతుంది, ఏం కాదు. అది ఒకటి కోసినాం అనుకో, ఒక ఉల్లిపాయ పెద్దది కోసి. గోంగూర ఉంది ఇలా. ఓకే అండి, మీ ఇంట్లో ఇట్లా ప్లేస్ ఉంటే ఓపెన్గా ఎక్స్ట్రా ఉంటే వేసుకోండి చెట్లు. కానీ ఇది ఒక ఆనందం ఉంటుంది చెట్లకు నీళ్ళు పోసుకోవడం వల్ల. ఇది అట్లా మన కుటుంబం అంటే మన ఇంట్లో మనం పండించుకొని తింటే అవి ఒరిజినల్ కదా. మందు ఇప్పుడు వాళ్ళు తీసుకొస్తారు కదా మన ఇంటి పొంగలు కూడా, వాళ్ళు కూడా యూరియానో ఏదో వేస్తారండి. వారం 10 రోజులు ఆటోమేటిక్గా పెరుగుతుంది. యూరియా తినడం వల్ల కంటి మీద ఎఫెక్ట్ పడి నరాల జబ్బులు అంటే చూపు మందగిస్తారు అనమాట. ఆటోమేటిక్గా ఇట్లా ప్లేస్ ఉంటే